అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అనాదిగా ఉన్న, నిత్యము అనంతమైన మరియు సర్వలోకాల అధిపతిగా వెలుగొందుతున్న విష్ణుమూర్తిని నిత్యం స్తుతిస్తూ ఉండే భక్తుడు అన్ని దుఃఖాలను అధిగమించి మోక్షాన్ని పొందుతాడు. విష్ణువు పరమ ధర్మమూర్తి. ఆయన ధర్మానికి ఆదరణగా ఉంటాడు. అన్ని ధర్మాలను పూర్తిగా తెలుసుకున్నవాడు విష్ణువు. ఆయన లోకాలకు కీర్తిని పెంపొందించేవాడు. లోకాల అధినేత, అద్భుతమైన మహాత్ముడు, సృష్టికి మూల కారణం. ఆయన సర్వభూతాల ఆవిర్భావానికి మూలమైనవాడు అని అర్థం.